అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పార్టీ అధినేత జగన్ కలిశారు. ఏం చేద్దాం అనుకుంటున్నాం శ్రీనివాస్ అంటూ జగన్ పిలిచి మాట్లాడారు. ధర్మాన బ్రదర్స్తో ఉన్న విభేదాలపై మాట్లాడాలంటూ దువ్వాడ సూచించారు. ఒకసారి తనను కలవాలంటూ జగన్ సూచించారు. జగన్ సూచన మేరకు త్వరలోనే కలుస్తానంటున్నారు దువ్వాడ. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఛాన్స్ ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇక ఇవాళ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బయటకు వచ్చి నిరసన తెలుపుతున్న క్రమంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిసి కాసేపు నడుస్తూనే మాట్లాడారు, ముచ్చటించారు. శ్రీనివాస్ను చూసిన పార్టీ అధినేత జగన్ శ్రీనివాస్ ఏం చేద్దాం అనుకుంటున్నామంటూ అతన్ని పలకరించే ప్రయత్నం చేశారు. దీంతో మిమ్మల్ని ఒకసారి కలవాలి, జిల్లా పార్టీకి సంబంధించిన అంశాలు మాట్లాడాలి, ముఖ్యంగా ధర్మాన బదిలీకి సంబంధించిన విషయాలు మీతో చర్చించాలని జగన్తో ఆయన అన్నట్టు తెలుస్తుంది. దీంతో ఒకసారి వచ్చి తనను పర్సనల్గా కలవాల్సిందిగా జగన్ సూచించారు. జగన్ సూచన మేరకు దువ్వాడ కూడా త్వరలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ స్వతంత్రంగానైనా ఇండిపెండెంట్గానైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమంటూ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. తాను గెలిచేందుకు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇది ఒక ఆసక్తికర పరిణామం. దువ్వాడ శ్రీనివాస్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటూ జగన్మోహన్ రెడ్డి పలకరించడం అయితే ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇక ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే ముఖ్యంగా వైసీపీ వాకౌట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. లడ్డూ కల్తీ ఆరోపణలు, నిరుద్యోగ భృతి అంశం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇక సభలో క్రమశిక్షణ పాటించాలంటూ స్పీకర్ చెప్పినప్పటికీ ఆందోళన కొనసాగించారు. ఇదంతా కూడా అసెంబ్లీ సమావేశాలు హీటెక్కేలా చేశాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ అధినేత జగన్తో సహా అందరూ బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఇంతలో ఆ బయటకు వచ్చిన క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దువ్వాడ శ్రీనివాస్ను చూసి జగన్మోహన్ రెడ్డి పిలిచి పలకరించారు. ఇక జగన్మోహన్ రెడ్డిని త్వరలోనే మళ్ళీ పర్సనల్గా దువ్వాడ కలిసే ఛాన్స్ ఉంది. మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, అసెంబ్లీ ఆవరణలో దువ్వాడ శ్రీనివాస్ను జగన్మోహన్ రెడ్డి పలకరించారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు, రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్నట్టుగా పలకరించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఏంటి పరిస్థితి దువ్వాడ శ్రీనివాస్ అంశంలో? అలాగే ఈ పర్సనల్గా కలుస్తా అంటున్నారు జిల్లా రాజకీయాలకు సంబంధించి. అక్కడ ధర్మాన బ్రదర్స్తో ఉన్న విభేదాల గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఆ కొద్దిసేపట్లో కూడా. సో మళ్ళీ దువ్వాడ ఎప్పుడు జగన్ని కలవబోతున్నారు? వీళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది అసలు? అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్న సందర్భంలో దువ్వాడ శ్రీనివాస్ అటువైపు వస్తుంటే జగన్ జగన్ తో దువ్వాడ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటూ జగన్ దువ్వాడను ప్రశ్నించారు. అంటే మాధురి, అదేవిధంగా దువ్వాడ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనంగా మారడం, ఆ వ్యవహారం పైన పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యాన్ని గత 6 నెలల ముందు పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ దువ్వాడ శ్రీనివాస్ పార్టీని సస్పెండ్ అయ్యారు. గత సెషన్స్ కూడా ఆయన హాజరు కాలేదు. ఈ రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఆయన ఈ రోజు అసెంబ్లీకి అటెండ్ అయిన నేపథ్యంలో జగన్ బయటకు వెళ్తున్న కలిసిన సందర్భంలో కలవాలని కూడా జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే జగన్ ని తాను కలుస్తానని దువ్వాడ మాట్లాడారు. మీడియాతో చిట్ చాట్ చేస్తున్న సందర్భంగా కొన్ని అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ముఖ్యంగా ధర్మాన బ్రదర్స్ వల్ల పార్టీ నష్టం జరుగుతుంది. ఆ విషయాన్ని నేను ప్రశ్నిస్తున్న కారణంగానే ధర్మాన బ్రదర్స్ నన్ను పొలిటికల్ గా ఇబ్బంది పెడుతూ పార్టీ అధిష్టానం ఫిర్యాదు చేసి సస్పెండ్ చేశారంటూ దువ్వాడ చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను జగన్ కలుస్తాను, జగన్ నిర్ణయం ఎలా ఉన్నా కానీ తానైతే సింగిల్ గా పోటీ చేస్తాను, ఇండిపెండెంట్ గా పోటీ చేసి దువ్వాడ టెక్కిల్లో పోటీ చేస్తానని చెప్తున్నారు. అక్కడ సామాజిక సమీకరణాలు కూడా ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లాల కమ్యూనిటీకి సంబంధించిన విషయాల్లో కూడా ధర్మాన బ్రదర్స్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారంటూ దువ్వాడ
చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే జగన్ ను త్వరలోనే కలుస్తానని చెప్తారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు అన్నిటికీ హాజరయ్యి తన వెర్షన్ తన వాదనని వినిపిస్తాను, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పును కూడా ప్రశ్నిస్తానని చెప్తూ ఉన్నారు. వైసీపీ నుండి సస్పెండ్ అయినప్పటికీ తను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి తన వాదనని బలంగా వినిపిస్తాననేది దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే జగన్ ను కూడా కలుస్తానని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. రామదాస్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం ఇది. పార్టీ నుంచి గత కొంతకాలం క్రితం సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ జగన్ పలకరించడంతో ఎంతో కాసేపు నడుస్తూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ దృశ్యాలు చూడవచ్చు. ఇక ఏం చేద్దామనుకుంటున్నామంటూ జగన్ అతన్ని అడిగినట్టుగా తెలుస్తుంది. మరోవైపు జిల్లా పార్టీలో ఉన్న విభేదాల గురించి ఆ కొద్దిసేపట్లో కూడా జగన్ దృష్టికి తీసుకురావడంతో తనని పర్సనల్గా కలవమని జగన్ సూచించినట్టు తెలుస్తుంది. దీంతో దువ్వాడ జగన్ కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగానైనా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ కలహాలు, కుటుంబ సమస్యలు పార్టీపై ప్రభావం చూపకూడదనే నేపథ్యంలోనే పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం చాలా కాలంగా నానుతూ వస్తుంది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలిసి హైదరాబాద్లో ఉంటున్నారు. కొన్ని వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు తరచుగా నియోజకవర్గానికి వెళ్ళి రావడం, అలాగే ఏపీకి వెళ్ళి రావడం జరుగుతుంది. ఇక తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో దువ్వాడ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళారు. పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఇది ఒక ఆసక్తికర పరిణామం. త్వరలోనే మళ్ళీ జగన్ కలిసే అవకాశం ఉంది. దువ్వాడ మళ్ళీ వైసీపీ గూటికి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ అవకాశం దొరకకపోయినా మళ్ళీ దువ్వాడ జగన్ ఛాన్స్ ఇవ్వకపోయినా 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా టెక్కల్ నుంచి పోటీ చేస్తామంటున్నారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ తనకు ఉన్న ప్రాబల్యం, తనకు ఓటర్ల బలం, ఆ నియోజకవర్గ ప్రజల అండదండ ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా తాను స్వతంత్రంగానైనా ఇండిపెండెంట్గానైనా గెలిచి తీరుతానంటున్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డితో ఏం మాట్లాడతారు, ఆయన ఎలాంటి హామీ ఇస్తారు, ఎలాంటి చర్చలు జరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారుతుంది.